ఒక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లకు మంచి హిట్ పేర్ అన్న ముద్ర పడిపోతుంది. గతేడాది వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన కుమారి 21F సినిమాతో హిట్ కొట్టిన రాజ్ తరుణ్, హెబా పటేల్ జోడీ మరోసారి ఈడో రకం ఆడో రకం సినిమాలో కూడా జోడీ కట్టారు. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది. కుమారి సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో వర్కౌట్ అవడంతో మరోసారి ఈడో రకం ఆడో రకం దర్శక నిర్మాతలు రాజ్ కు జోడీగా హెబాని ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే కుమారి సినిమా టైంలో రాజ్ హెబా మధ్య ఫ్రెండ్షిప్ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయిందన్న టాక్ వచ్చింది. సడన్ గా వీరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు హెబా పేరు చెబితేనే రాజ్ కు మండిపోతుందని టాక్. ఈడో రకం ఆడో రకం సినిమా ఆడియో ఫంక్షన్ సాక్షిగా వీరి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయని కూడా అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజ్ మాట్లాడుతూ తనకు రెండోసారి కూడా ఒకే హీరోయిన్ తో జోడీ కట్టడం ఇష్టం ఉండదని, కొత్త హీరోయిన్ తో నటించేందుకు ఇష్టపడతానని చెప్పాడు. ఇక తన ఇష్టానికి వ్యతిరేకంగా దర్శక నిర్మాతలు మరోసారి తన పక్కన హెబాను ఎంపిక చేశారని కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే మరోవైపు హెబా పటేల్ కూడా ఈడో రకం ఆడో రకం ప్రమోషన్ కార్యక్రమంలో రాజ్ తరుణ్ పై సెటైర్లు వేసింది. ఈ కార్యక్రమంలో జరిగిన ర్యాంప్ వాక్ లో హెబా రాజ్ తరుణ్ చేయి పట్టుకోకుండా అలా ఉండిపోయింది. మరో హీరోయిన్ సోనారిక మాత్రం రాజ్ తరుణ్ చేయి పట్టుకుని ర్యాంప్ వాక్ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తూ ఉంటే రాజ్ తరుణ్, హెబా పటేల్ మధ్య ఏదో గొడవ జరిగిందన్న రూమర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?